మన కంటికి కనిపించేదంతా నిజమూ కాదు. కనిపించనంత మాత్రాన అది లేదని కాదు. మన చుట్టూ మన కంటికి కనిపించని మరో ప్రపంచం దాగి ఉంది. రండి, మనం ఆ ప్రపంచాన్ని అన్వేషిద్దాం. కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు గనక నా ఛానల్పై మొదటిసారికి వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు మోటివేషన్ ఇస్తుంది. సో రండి, ఇవాల్టి మన కథలోకి వెళ్దాం. ఒకరోజు రాత్రి 10 గంటలకు రియా, సమీర్, అనన్య మరియు రోహిత్ ఈ నలుగురు ఫ్రెండ్స్ కోటలోకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఆ రోజు రాత్రి 10 గంటలకు వాళ్ళు కోట లోపలికి వెళ్ళారు. బయట బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో సూర్యాస్తమయం తర్వాత కోటలోనికి రాకూడదని వార్నింగ్ బోర్డు పెట్టి ఉంది. అయినా అది లెక్క చేయకుండా రియా, సమీర్, అనన్య, రోహిత్ ఈ నలుగురు కోట లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన ఆ నలుగురికి ఆ కోట యొక్క మరో అందం కనిపించింది. ప్రతి ఒక్కరు పగటిపూట మాత్రమే ఆ కోట లోపలికి వస్తారు, కానీ నైట్ టైంలో ఆ కోట ఇంకా అందంగా కనిపిస్తుంది. అలా అందాన్ని ఆస్వాదిస్తూ లోపలికి వెళ్ళే ఆ నలుగురిలో రోహిత్ సడన్గా, చూసారా గైస్, ఇక్కడ అసలు ఎలాంటి దయ్యము లేదు, వీళ్ళు ఉత్తగానే భయపడుతున్నారు అంటూ మాట్లాడుతూ ఉండగా సడన్గా వాళ్ళకి చల్లగా అనిపించింది. ఏదో తెలియని భయం గుండెలో స్టార్ట్ అయింది. అలా చలితో వణుకుతున్న వాళ్ళకి మెల్లగా ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఆ గొంతు పాట పాడడం మొదలుపెట్టింది. అటు ఇటు చూశారు, వాళ్ళకి ఎవరు కనిపించలేదు. దాంతో ఒక పక్క చలి, మరో పక్క ఈ తెలియని గొంతు వాళ్ళల్లో చాలా భయాన్ని కల్పించింది. అనన్య మరియు రియా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి అని భయంతో పిలిచారు. అయినా కానీ రోహిత్ ఆలోచించకుండా, మనల్ని ఎవరినో ఫూల్స్ చేస్తున్నట్టున్నారు, ఇక్కడ మైక్స్ పెట్టి సౌండ్స్ చేస్తే మనం వెళ్ళిపోతామా ఏంటి, ఒక్క నిమిషం ఆగండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను అని అంటాడు. దానికి సమీర్, నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించట్లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని అన్నాడు. దానికి బదులుగా రోహిత్, అసలు ఇక్కడ దయ్యం ఉంటే ఇప్పటి వరకు కనిపించాలి కదా, ఈ వాయిస్ ఒకటే వినిపిస్తుంది ఏంటి, అయినా మైక్ పెట్టి ఎవరినన్నా ఇలా ఫూల్స్ చేసి భయపెట్టొచ్చు అని అంటాడు. సరే, నువ్వు వెళ్ళిరా అని చెప్పి రియా, అనన్య మరియు సమీర్ లోపలనే వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రోహిత్ మాత్రం తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ పట్టుకొని అటు ఇటు చూస్తూ లోపలికి వెళ్తాడు. రోహిత్ అలా వెళ్ళిన 5 నిమిషాలకి అనన్య, రియా మరియు సమీర్కి రోహిత్ వెళ్ళిన వైపు నుంచి ఒక నల్లటి ఆకారం బయటికి రావడం కనిపిస్తుంది. అసలు చూడ్డానికి మొత్తం నల్లగా ఉంది, కానీ కళ్ళు మాత్రం పైన నక్షత్రాల్లాగా రెడ్ కలర్లో మెరుస్తూ ఉన్నాయి. అది చూడగానే రియా మరియు అనన్య గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళ గొంతు వినంగానే సమీర్ వాళ్ళని గట్టిగా పట్టుకొని ఏం కాదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఈసారి ఏం కనిపించదు. రియా మరియు అనన్య ఏడుస్తూ ఉండడంతో, సరే మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని సమీర్ బయటికి వస్తాడు. కానీ వాళ్ళకు మాత్రం ఎటు తిరిగినా చుట్టూ తిరిగి మళ్ళీ ఆ కోట లోపలికే వెళ్తున్నారు. వచ్చేటప్పుడు దారి మాత్రం కరెక్ట్గా స్ట్రెయిట్గానే ఉంది, కానీ బయటికి వెళ్ళడం అంటే ఒక చదరంగం లాగా అనిపిస్తుంది. అలా ఒక అరగంట అటు ఇటు తిరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి బయటికి వెళ్ళే దారి కనిపించింది. వాళ్ళు బయటికి వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడే సడన్గా సమీర్, ఇంకా రోహిత్ లోపలనే ఉన్నాడు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడే వాళ్ళకి గట్టిగా ఒక కేక వినిపిస్తుంది. ఆ గొంతు మరెవరిదో కాదు, రోహిత్దే. అది విన్న సమీర్ తన ఫ్రెండ్ అయిన రోహిత్ని కాపాడుకోవడానికి గబగబా లోపలికి పరిగెడతాడు. ఎటు చూసినా రోహిత్ కనిపించాడు. అలా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్ళిన సమీర్కి సడన్గా వెనక వైపు నుంచి ఒక నవ్వు వినిపించింది.
ఆ నవ్వు వినగానే సమీర్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ లోపల ద్వారం బయట గాల్లో ఏదో తేలుతున్నట్టుగా కనిపించింది. తను బయటికి వచ్చి చూస్తే ఆ గాల్లో తెలియదు మరెవరో కాదు, రోహిత్. అప్పుడే తనకి చెవు పక్కన ఎవరో, నీకు వెళ్ళిపోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాను కదా, ఇక్కడికి మళ్ళీ వచ్చావేంటి, వెళ్ళిపో అని తన చెవు పక్కన నుంచి ఎవరో చెప్పినట్టు అనిపించింది. ఇక అది విన్న సమీర్ అక్కడి నుంచి గబగబా బయటికి పరుగులు తీసి బయట ఉన్న రియాను మరియు అనన్యను తీసుకొని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కారులో వెళ్తుండగా రియా, అసలు రోహిత్ ఎక్కడున్నాడు, అతన్ని ఎందుకు బయటికి రాలేదు, వెళ్ళి అతన్ని తీసుకొద్దాం పదా అని అంటుంది. దానికి సమీర్, ఇప్పుడు కాదు పొద్దున చూద్దాంలే అని చెప్పి హోటల్కి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే ఎవరు రాకముందే ఎర్లీ మార్నింగ్ ఆ ముగ్గురు ఆ కోట దగ్గరికి వచ్చారు. అక్కడ రోహిత్ ఏమైనా కనిపిస్తాడేమో అని. కానీ లోపల ఎంత వెతికినా రోహిత్ కాదు కదా, అతని శవం కూడా కనిపించలేదు. అసలు రోహిత్కి ఏమైంది, అసలు రోహిత్ బతుకున్నాడా లేదా? ఇంకా చేసేదేమీ లేక సమీర్, రియా మరియు అనన్య ఈ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒకప్పుడు రాణులు రాజులు నివసించే సమయంలో ఆ కోట కట్టేటప్పుడు ఆ కోట పక్కనే ఒక అఘోరి నివసించేవాడు. ఆ అఘోరి రాజుకి కోట కట్టే సమయంలో హెచ్చరిస్తాడు, నువ్వు కనుక నేను ధ్యానం చేసే స్థలం వైపు నీ కోట నీడ గనక పడితే నీ రాజ్యం అంతమైపోతుంది, అలాగే నువ్వు నీ రాణి ఇదే కోటలో ఆత్మలై తిరుగుతారు అని చెప్పి హెచ్చరిస్తాడు. కానీ ఆ రాణి దానిని పట్టించుకోకుండా తన కోటని ఎత్తుగా కట్టిస్తుంది. సో అలా ఆ రోజు సాయంత్రం ఆ కోట నీడ ఆ అఘోరి ధ్యానం చేస్తున్న ప్లేస్లో పడింది. అప్పటి నుంచి ఆ శాపం వెంటాడుతూనే ఉంది. అందుకే సాయంత్రం సమయంలో 5 దాటిన తర్వాత ఆ కోట లోపలికి ఎవరు పోరు, ఇక్కడ ప్రవేశం నిషేధం. సో ఇది గైస్ భాన్గఢ్ కోట యొక్క హారర్ స్టోరీ. ఈ శాపం వెనుక ఇంకో కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.